లేవండి, మేల్కొనండి, గమ్మం చేరే వరకు విశ్రమించకండి. ఈ నినాదం వినగానే నరనరాల్లో ఉత్సాహం నింపే ఆ రూపం స్వామి వివేకానంద. నేడు జనవరి 12 ఆ మహనీయుని జయంతి. యువతే ఈ దేశ భవిష్యత్తు అని నమ్మిన వివేకానందుని గౌరవార్థం ఈ రోజును మనం జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 1863 జనవరి 12న కోల్కతాలో నరేంద్రనాథ్ దత్తగా జన్మించిన ఆయన రామకృష్ణ పరమహంస శిష్యుడిగా మారి ప్రపంచానికి భారతీయ వేదాంతాన్ని పరిచయం చేశారు. 1893లో షికాగోలో జరిగిన ప్రపంచ మత పార్లమెంటులో అమెరికా దేశపు సోదరిమణులారా అంటూ ఆయన చేసిన ప్రసంగం సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని విశ్వవ్యాప్తం చేసింది. 1897లో ఆయన రామకృష్ణ మిషన్ స్థాపించి సేవారంగానికి కొత్త అర్థాన్నిచ్చారు. 1984లో భారత ప్రభుత్వం జనవరి 12ను జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించి 1985 నుండి ప్రతి ఏటా మనం దీనిని ఘనంగా నిర్వహించుకునేటట్టు చేసింది. దీని యొక్క ప్రధాన లక్ష్యం యువతలో స్ఫూర్తిని నింపడమే. శారీరక దృఢత్వం, మానసిక వికాసం, దేశం పట్ల భక్తి, ఇవే వివేకానందుడు యువతకిచ్చిన సందేశం.